హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే డ్రై ఫ్రూట్స్ లడ్లు అంజీరా, బాదాం, కిస్మిస్ ఇవి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవి అవిసె గింజలు, ఖర్జూర పండ్లు, బాదం పప్పు, బాదము కొద్దిగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకుంటే స్మెల్ బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అంజీరా వేసి ఫ్రై చేయాలా. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. అంజీరా ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్ కొద్దిగా ఫ్రై చేయాలా. కిస్మిస్ ఫ్రై చేసిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసిన తర్వాత అవిసె గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. ఇవి తింటే హెల్త్కు చాలా మంచిది. ఇవి ఖర్జూర పండ్లలో సీడ్స్ అన్నీ తీసి బాగా ఇట్లా అన్నింటినీ ఫ్రై చేసిన అన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలా. కొద్దిగా అంత సాఫ్ట్ లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలా. కొబ్బరి కొద్దిగా తురుముకోవాలా. కొబ్బరి తురిమిన తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా బెల్లము, ఇలాచి వేసుకోవాలా. బెల్లము కొద్దిగా స్వీట్నెస్ కోసం. ఖర్జూర పండ్లలో స్వీట్ ఉంటుంది, అయినా కానీ పిల్లలు కొద్దిగా ఇంకా స్వీట్ కావాలి అనిపిస్తారు కదా, కొద్దిగా బెల్లము వేసాను. ఖర్జూర పండ్లు కొద్దిగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేస్తే సాఫ్ట్ తనం అనేది వచ్చేస్తుంది. బాగా సాఫ్ట్ తనం అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖర్జూర పండ్లు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా బెల్లం కానీ వేసి ఫ్రై చేసుకోవాలా. ఇలాచీ పౌడర్ ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలా. బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. బాగా మెత్తగా అనిపిస్తుంది, అప్పుడు కొద్దిగా బెల్లం వేసేసాం. బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత బాగా సాఫ్ట్ అనేది వచ్చేస్తుంది. అందులో ఇవి గ్రైండ్ చేసుకున్న పౌడర్స్, మనం ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ చేసినామో అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా ద్రాక్ష, గోడంబి అలాగే వేసా, ఎందుకంటే తిన్నీకి టేస్టీగా అనిపిస్తుంది. అలాగే వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలా. కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలా. నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు. మా పిల్లలైతే చాలా చాలా ఇష్టపడి తింటారు. నేను చేసినవన్నీ మా పిల్లలు, ఇంట్లో వాళ్ళందరం తిన్నాము. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు మంచి హెల్దీ ఫుడ్. బయట నుంచి కొనుక్కొచ్చేదానికంటే ఇంట్లో చేసి పెట్టుకునేదే బెటర్. కొద్దిగా తురుముకున్న కొబ్బరి పొడి వేసుకోవాలా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలా. ఇది చిన్నగా అనిపిస్తుంది కలుపుకోనికి, కొద్దిగా వేరే దాంట్లోకి చేంజ్ చేసుకున్నా. బాగా ఇది మిక్స్ చేసుకొని కొద్దిగా ఆవు నెయ్యి ఎల్లో కలర్లోనే ఉంటుంది ఇక్కడ, ఆవు నెయ్యి వేసుకున్నాం. బాగా హెల్త్కి మంచిది, పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలా. ఇలా వస్తుంది లడ్డూలాగా. వేడివేడిగా ఇలా లడ్డూలాగా చేయాలా. చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లడ్లు చాలా టేస్టీగా అనిపించాయి మాకైతే. చాలా చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.